వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ఏంటంటే వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదట. మబ్బు ఒక్కసారి మబ్బు నిలిస్తే ఏమవుతుందండి? వర్షం వస్తుంది. ఒక్కొక్కసారి చూడండి, వర్షాకాలం వచ్చేసిన మబ్బు అంటే వెళ్ళిపోతుంది. ఈ లోపు మనం ఏంటి, బయట బట్టలు తీసి లోపలేసేస్తాం. అమ్మయ్య చాలా కాలం వర్షం వస్తుంది అనుకుంటాం. ఈ లోపు గాలి వచ్చి వెళ్ళిపోతే ఎంత ప్రాణం నీరసించిపోతుందో. అలాగా వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. ఏంటంటే ఈ జెబూలూను నఫ్తాలి ఎవరు వీళ్ళు? జెబూలూను నఫ్తాలి ఎవరండి వీళ్ళు? 12 మందిలో వీళ్ళిద్దరు, జెబూలూను నఫ్తాలి. వీళ్ళ పట్ల ఈ దేవుడు అవమానపరిచాడట వీళ్ళని. నేను వాటంతటికీ నేను వెళ్ళలేను, ఇది సమయం కూడా కాదు. జెబూలూను నఫ్తాలి అంటే ఈ గలిలయ ప్రాంతంలో ఉన్న దేశాలు ఇవి, గలిలయ ప్రాంతంలో ఉన్న పట్టణాలు ఇవి. జెబూలూను నఫ్తాలి దేశమును దేవుడు అవమానపరిచాడట ఒకప్పుడు. అంత్యకాలంన అయితే ఆ అవమానాన్ని ఎప్పుడు కొట్టివేస్తాడట? అంత్యకాలంలో ఆయన సముద్ర ప్రాంతమును, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జెబూలూను నఫ్తాలి గలిలయ ప్రాంతంలో ఉంటాయండి. ఇవన్నీ మనం చూద్దాం. మనం వెనకాల మ్యాప్లో కూడా వెళ్దాం. ఈ గలిలయ ప్రాంతంలో జెబూలూను నఫ్తాలి ఈ గలిలయ ప్రాంతాన్ని దేవుడు అంత్య దినాలు అంటే అప్పుడు అవమానపరిచాడు. ఇప్పుడు ఎప్పుడది? అంత్య దినాల్లో, అంత్యకాలంలో అంటే ఏంటి? ఎప్పుడది? ప్రభు వచ్చిన తర్వాత, లేకపోతే ప్రభు వచ్చిన తర్వాత ఏంటది? అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. అంటే అంత అవమానం పొందిన మబ్బు నిలవలేని ప్రదేశాల్లో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆనర్ చేస్తున్నాడు, మహిమగల దానిగా చేస్తున్నాడు. ఒకప్పుడు అవమానించబడిన వారమే ఏమండి, ఒకప్పుడు తృణీకరించబడి లేకపోతే ఏమాత్రం ఆదరణ లేకుండా ఉన్న వారమే. కానీ ఇప్పుడు యేసు ప్రభువు ఏం చేస్తున్నాడంటే దాన్ని మహిమగల దానిగా చేస్తున్నాడు. ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులు లేవు, మనకి ఎవరు మనల్ని పట్టించుకోలేదు, చిచి వాడేంట్రా అన్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తా? యేసు ప్రభు మన హృదయాల్లోకి వచ్చిన తర్వాత మనల్ని మహిమగల వారుగా చేస్తున్నాడట. చూద్దాం నెక్స్ట్ సెకండ్ వర్స్. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. ఏంటంటే చీకటిలో నడిచే జనులకి చిన్న వెలుగు వచ్చినా సరిపోతుంది కదమ్మా. ఇప్పుడు కటిక చీకటి, వర్షం వచ్చింది, కరెంటు పోయింది, కటిక చీకట్లో నేను చాలాసార్లు రోడ్ల మీద కానీ మనం ప్రయాణం చేసినప్పుడు ఏమీ కనపడిన పరిస్థితుల్లో ఎక్కడో ఒక మెరుపు వస్తుంది, దారి కనపడుద్ది కదండి. కవులు కూడా దాన్ని బాగా వర్ణిస్తారు. ఎక్కడో చిన్న మెరుపు, ఆ మెరుపులో దారి అమ్మాయి కనపడింది, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ చీకటి, మళ్ళీ మెరుపు. అలా కానీ చీకట్లో నడిచే జనులకు ఏం కలిగిందంట? గొప్ప వెలుగు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న టార్చ్ లైటో లేకపోతే ఏదో ఈ మధ్యలో అన్నగారు అంటున్నారు కదండి, మీ మొబైల్స్ ఆన్ చేసి లైట్ ఊపి అనండి కదా, అలాగా ఏదో చిన్న లైట్ కాదట, గొప్ప వెలుగు చూస్తున్నారట. ఇంకా మరణఛాయగల దేశవాసుల మీద వెలుగు ప్రకాశించి. ఏంటంట? చీకటి. ఇక ఇంకేంటంటే వాళ్ళ మీద ఏ ఛాయ వచ్చేసిందట? మరణఛాయ అంటే మరణపు నీడ వచ్చేసిందట. అంటే మరణానికంటే ముందు ఏమొస్తుందంట? నీడ వస్తుంది అనమాట, షేడ్ వస్తుంది, షాడో. మరణపు నీడ అంటే మరణపు నీడ వచ్చిందంటే, ఇప్పుడు నా నీడ వచ్చిందంటే అర్థం ఏంటి? నేను వస్తున్నానట్టు కదండి. ముందు నా నీడ వచ్చిందంటే నేను వస్తున్నానండి. ముందు ఈ నీడ, మరణపు నీడ వచ్చిందంటే తర్వాత ఏమొస్తుంది? మరణం వచ్చేది. కానీ మరణపు ఛాయగల దేశం మీద ఏమొచ్చిందట? వెలుగు ప్రకాశించిందట. దేవునికి స్తోత్రం. రైట్. బాప్తిసం పొంది తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండి ఆత్మతో నింపబడిన తర్వాత సాతాను శోధనలు అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఈయన? ఎక్కడికి వెళ్తున్నారు? గలిలయ ఈ ప్రాంతాలకే వెళ్తున్నారు. ఈ గలిలయ ప్రాంతానికి క్రింద నుంచి, యోదయ నుంచి పైన మీరు ఇంకా చూస్తే ఆ క్రింద యోదయ ఉంటుంది, ఈ క్రింద నుంచి పైకి ఆ గలిలయ ప్రాంతం వెళ్ళారు. ఈ గలిలయ ప్రాంతాన్ని గురించిన ప్రవచనాన్ని మనం చదువుతున్నాము. వాళ్ళు ఎలాంటి వాళ్ళట? చీకటిలోను మరణఛాయగల ప్రదేశంలో మరణఛాయ కలిగిన వారికి గొప్ప వెలుగు ప్రకాశించెను. ఎవరి వెలుగండి? యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు ఆయన.
సో యేసు ప్రభు లోకానికే వెలుగు. ఈ వెలుగు ఇప్పుడు గలిలయ ప్రాంతంలో ఉదయించింది.